అందరికీ జై భీమ్. నేను మీ ఆనంద్ మహాసేన. ఈ మధ్యన బాలీవుడ్లో చావా అని ఒక సినిమా వచ్చిందండి. ఈ సినిమా సంభాజీ మహారాజ్ జీవిత చరిత్రగా ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాలో హిందువుల కోసం సంభాజీ మహారాజ్ చాలా పోరాటం చేశాడు. సంభాజీ మహారాజుని చంపింది ముస్లిమ్సే అని ఆ సినిమాలో చూపించడం జరిగిందండి. ఆ సినిమా చూసిన కొంతమంది హిందువులు ఎమోషనల్ అయిపోయిన వీడియో ఈ మధ్యన సోషల్ మీడియాలో చాలా ఎక్కువ జరిగినాయి. కానీ నిజంగానే సంభాజీ మహారాజు ముస్లింకి శత్రువా? ముస్లిమ్స్లే సంభాజీ మహారాజుని చంపారా? లేదు, అంతకన్నా ముందు ఆయన తండ్రి గారైనటువంటి ఛత్రపతి శివాజీ గారు కూడా ముస్లిమ్స్కి శత్రువా? అసలు కారణం ఏంటి అని తెలుసుకుందామండి. అసలు ఛత్రపతి శివాజీ అంటే మహారాష్ట్రలో మగటం లేని మహారాజు. ఇప్పటికీ కూడా మరాఠీలు ఛత్రపతి శివాజీ గారిని గౌరవిస్తారండి, దేవుడిలా కొలుస్తారు కూడా. భారతదేశంలో ప్రజలందరూ కూడా శివాజీ గారిని గౌరవిస్తారు, అభిమానిస్తారు. ఎందుకంటే ఆయన ఒక మతం కోసం, ఒక వర్గం కోసం యుద్ధం మొదలు పెట్టలేదండి. స్వరాజ్యం అంటే మన దేశం కోసం. అప్పుడు మొఘలుల సైన్యం మన దేశం మీద దండయాత్ర చేస్తున్నప్పుడు మన దేశంలో ఉన్న ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో ఆయన యుద్ధాన్ని మొదలుపెట్టాడు. నిజానికి మొఘలుల సైన్యం యుద్ధానికి వస్తున్న సమయంలో శివాజీ గారి సైన్యంలో 3 వంతులు ప్రజలు ముస్లిం సోదరులు ఉన్నారంటండి. అలాంటిది ముస్లిమ్స్కి వ్యతిరేకి అనే ఒక తప్పుడు సంకేతాన్ని ప్రజల్లో రుద్దడం మొదలుపెట్టారండి ఒక సినిమాల ద్వారానే. నిజంగానే ముస్లిమ్స్కి శత్రువా ఛత్రపతి శివాజీ గారు? అలా అయితే ముస్లిమ్స్కి ఆయన శత్రువు అయి ఉంటే ఆయన తండ్రి గారు అయినటువంటి సాయాజీ బౌన్స్లే, ఆయన అప్పటి కాలానికి ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో, గోల్కొండ రాజు కానీ, పూణే రాజు కానీ, ఇలాంటి రాజులు ఎవరైతే ఉన్నారో ఈ రాజులందరికీ ఆయన కిరాయి సైన్యాన్ని తీసుకెళ్ళి అప్పచెప్పేవారంటండి. అంటే అప్పటికే శివాజీ గారి తండ్రి గారికి ముస్లింస్కి చాలా అనుబంధమైన సంబంధాలు ఉన్నాయి. ముస్లిమ్స్కి శివాజీ గారి తండ్రి గారికి ఉన్న సంబంధాల కారణం వల్లే పూణే ఉన్నటువంటి రాజ్యాన్ని శివాజీ గారి తండ్రికి రాజుగా పట్టాభిషేకం చేశారు ముస్లిమ్స్. అలా పట్టాభిషేకం చేయడం వల్లే ఛత్రపతి శివాజీ గారికి కూడా రాజు అయ్యే అవకాశం వచ్చిందండి. అంటే ఒక రాజ్యాన్ని పరిపాలించే అవకాశం ముస్లిమ్సే వాళ్ళ తండ్రి గారికి ఇవ్వడం వల్ల ఛత్రపతి శివాజీ గారికి కూడా వచ్చింది. ఛత్రపతి శివాజీ గారు ఒక క్షత్రియ కాదు, ఒక బ్రాహ్మణకి సంబంధించిన వ్యక్తి కాదు, వైశ్యుడు కాదు, ఒక శూద్రుడైంది కూడా ఆయనకి ఒక రాజ్యాన్ని వెళ్ళగలిగే పట్టాభిషేకం, రాజ్యాధికారం ఇచ్చారు కాబట్టి ముస్లిం సోదరులు ఆయనకి ఒక రాజ్యాన్ని వెళ్ళగలిగే అవకాశం వచ్చింది. అంతేగాని ఆయన ఒక క్షత్రియుడు కాదు కదా, పుట్టుకతోనే రాజు కాదు ఆయన రాజ్యాన్ని వెళ్ళడానికి. కానీ ముస్లిమ్స్కి వాళ్ళ తండ్రి గారికి ఉన్న సంబంధాల వల్లే పూణే రాజ్యాన్ని వాళ్ళ తండ్రి గారికి రాజ్యాన్ని అప్పచెప్పడం వల్లే ఈయన రాజుగా అవకాశం కూడా వచ్చింది. అలాంటిది శివాజీ గారు ముస్లింకి శత్రువు అని ఎలా క్రియేట్ చేయగలిగారు అంటే చాలా లోతైన నిజాలు ఉన్నాయండి ఇందులో. నిజానికి శివాజీ మహారాజు 1645లో కత్తి పట్టాడండి. కత్తి పట్టిన మొట్టమొదటిలోనే తోర్నా రాజ్యాన్ని ఆక్రమించాడండి. తోర్నా రాజ్యాన్ని ఆక్రమించి అక్కడ నుండి ఆయన వెనక్కి తిరిగి చూడకుండా రాజ్యాలను ఏలుకుంటూ రాజ్యాల మీద ఎవరైతే మొఘలుల సైన్యం దాడి చేస్తుందో ఆ సైన్యం మీద ఈయన దాడి చేయడం, విజయాన్ని చేకూర్చడం చాలా చూసుకుంటూ వచ్చామండి. కానీ ఎప్పుడైతే తోరణాన్ని ఆయన ఆక్రమించారో అప్పటి నుండి కూడా ఒక వర్గం ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చిందండి. ఎవరంటే ఆ పేష్వ బ్రాహ్మణులు, ఆ రాజ్యంలో ఉన్నటువంటి అప్పుడున్నటువంటి పేష్వ బ్రాహ్మణులు. ఎందుకు బ్రాహ్మణులు ఆగ్రహం వ్యక్తం చేశారంటే శివాజీ మహారాజు ఒక శూద్రుడు, ఒక తక్కువ జాతి కులం కాబట్టి ఆయన పరిపాలించడం బ్రాహ్మణులకు నచ్చక. ఎందుకు నచ్చకండి? మనుధర్మశాస్త్రం ఒకటి చెప్తుంది, శూద్రుడు పరిపాలించిన చోట బ్రాహ్మణులు నివసించరాదు అని మనుధర్మశాస్త్రంలో రాయడం వల్లే మనుధర్మశాస్త్రాన్ని ఆచరించే పేష్వ బ్రాహ్మణులందరూ కూడా ఛత్రపతి శివాజీ గారిని వ్యతిరేకించారండి. ఇప్పుడు మనుస్మృతి అనే బుక్ అండి ఇది. ఒకసారి చూడండి, దీన్ని కూడా ఎవరు రాశారు అన్నది చూపెడతాను మీకు. దీంట్లో వర్ణాల కింద ఎలా విభజించారు అసలు చూడండి, ఎన్నో శ్లోకములతో మీకు చూపెడతాను. ఇది మనుధర్మశాస్త్రం అండి. ఇది అధ్యాయం 4వ అధ్యాయం. దీంట్లో 61వ శ్లోకం ఎందులో ఉందంటే 204వ పేజీలో ఉంది. 204వ పేజీ. శివాజీ మహారాజు ఒక శూద్రుడు కాబట్టి ఆయన పరిపాలన నచ్చని పేష్వ బ్రాహ్మణులు కుట్ర పన్నెరడానికి మనుధర్మ శాస్త్రమే ఆధారం అండి. ఎందుకంటే ఒక శూద్రుడు పరిపాలించిన చోట అక్కడ బ్రాహ్మణులు నివసించరాదని మనుధర్మ శాస్త్రం
4వ అధ్యాయం 61వ శ్లోకంలో ఉంది, కావాలి మీరు చూడండి. శూద్రులు ఏలు రాజ్యమునను ఆధార్మికులకు జనులు చుట్టూ చేరియుండు గ్రామమునను పేద బాహ్య చిహ్నదారులకు పాషండులు మెండుగా గల గ్రామమునను అంచెజాతి వారగు చండాలురు విశేషముగా బాధించు గ్రామమునను ఉండరాదు. దీనికి అర్థం ఏంటంటే అండి, శూద్రులు పరిపాలించే చోట, చండాలు అంటే బాగా దిగువ జాతి ఉన్న చోట బ్రాహ్మణులు ఉండరాదని మనుధర్మశాస్త్రం చెప్పిందని ఆ రోజు శివాజీ మహారాజ్కి ఆయన చక్రవర్తిగా పట్టాభిషేకం చేయని ఒక్క బ్రాహ్మణుడు కూడా ముందుకు రావడానికి కారణం మనుధర్మశాస్త్రం చెప్పిందనే వాళ్ళెవరూ కూడా ఆయనకి సహకరించలేదండి. అందుకని ఆయన పరిపాలించే రాజ్యంలో ఇలా ఉండకూడదని నిర్ణయించుకొని ఆయన్ని ఎలాగైనా రాజుగా దించాలి అని కుట్రలపూరితంగా అప్పటి నుంచి కుట్రలు పన్నుతూనే వచ్చారండి. ఆయన ఒక రాజ్యాన్ని ఆక్రమించుకుంటూ అక్కడ ప్రజలందరినీ కాపాడుతూ అక్కడ అందరినీ సమాన హక్కులతో చూస్తూ, ఎందుకంటే ఛత్రపతి శివాజీ గారి సైన్యంలో 3 వంతుల భాగం ముస్లింలే ఉన్నారంటండి. మరి ఆయన ముస్లిమ్స్కి ఎలా వ్యతిరేకంగా క్రియేట్ చేశారండి? చరిత్ర నిజాలు చెప్పకుండా కల్పిత ఆధారాలతో సినిమాలు తీసి ఏదో ఒక విధంగా ముస్లిమ్స్ని ఇంకా శత్రువులుగా క్రియేట్ చేయడం కరెక్ట్ కాదండి. శివాజీ మహారాజ్ సైన్యంలో 3 వంతులు ముస్లిమ్స్లు ఉంటే చమర్లు ఉన్నారు, మహర్లు ఉన్నారు, మాతింగి కులస్తులు కూడా ఛత్రపతి శివాజీ గారి సైన్యంలో సైన్య అధికారులు కూడా ఉన్నారండి. కానీ అలాంటిది ముస్లిమ్స్ ఎలా వ్యతిరేకం అండి? ముస్లిమ్స్కి ఏదైనా శత్రువు అనడానికి ఒక ప్రధానమైన కారణం కూడా లేదు. కానీ తప్పుడు సంకేతాలని, తప్పుడు కారణాలని ఏదో ఒక విధంగా ప్రజల్లో రుద్దాలనేదే బలమైన కారణం. కానీ ఒకసారి ఔరంగజేబు ఛత్రపతి శివాజీ గారిని చర్చలుగాని పిలిపించి ఆగ్రాలో శివాజీ గారిని బంధించినప్పుడు శివాజీ గారిని కాపాడింది ముస్లింలేనండి. ఒక ముస్లిం సోదరుడు శివాజీ వేషధారణలో ఆయన బందీగా ఉండిపోయి శివాజీని బయటికి పంపించి ఆ రోజు శివాజీని కాపాడింది కూడా ముస్లింలే. ఈరోజు చాలామంది హిందూ మతం కోసం, హిందూ మతంలో మా మతాన్ని కాపాడాడు, మా మతం కోసం ఆయన పోరాటం చేశాడు అని చాలా గొప్పగా చెప్తున్నారు. కానీ ఆయన అప్పుడున్న మనుధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించాడండి, సతీసహగమనాన్ని వ్యతిరేకించాడు, వర్ణ వ్యవస్థను వ్యతిరేకించాడు. ఆయన శూద్రుడు కాబట్టే ఆయన పట్టాభిషేకం, ఆయన ఇన్ని రాజ్యాలు గెలుచుకొని వచ్చినా కూడా పక్కనున్న రాజులు ఆయన్ని గౌరవించలేదండి. ఎందుకు గౌరవించలేదంటే ఆయన క్షత్రియుడు కాదు కాబట్టి. ఒక శూద్రుడు ఎన్ని రాజ్యాలు గెలిచినా నువ్వు శూద్రుడివే అని మనుధర్మశాస్త్రం చెప్పడం వల్లే వాళ్ళు గౌరవించలేదు. అక్కడున్న ఆ రాజ్యంలో ఉన్న పేశవ బ్రాహ్మణులను కూడా గౌరవించలేదు. ఆయన అప్పటికీ చలించిపోకుండా తల్లి జిజియాబాయి కోరిక మేరకు తను చక్రవర్తిగా ప్రకటించుకోవాలని ఒక వేదికను ఏర్పాటు చేసుకోవడానికి శివాజీ మహారాజ్ ప్రయత్నం చేయగా ఒక్క బ్రాహ్మణుడు కూడా ఆయన పట్టాభిషేకం చేయడానికి ముందుకు రాలేదండి. కానీ అయినా కూడా ఆయన పట్టుదలతో వారణాసి నుంచి గంగభట్టు అనే ఒక బ్రాహ్మణుడిని పిలిపించి ఆయనకి 4 లక్షల బంగారు వరహాలు ఇచ్చి ఆయనతో పట్టాభిషేకం చేయించుకోవడానికి ప్రయత్నం చేయగా ఆ వచ్చిన బ్రాహ్మణుడు గంగభట్టు కూడా తన చేతితో శివాజీ గారిని ముట్టుకోవడానికి కూడా సాహసం చేయలేదండి. ఆయన తన కాలి బొటన వేలుతో వీర తిలకం దిద్దాడని చరిత్ర చెప్తుంది. కానీ ఎలా తప్పుడు సినిమాలు తీస్తారు? తీస్తే చరిత్ర ఆధారంగా సినిమా తీయాలి, లేదా మూసుకొని కూర్చోవాలి తప్ప. కానీ సినిమాల్లో ఉన్నటువంటి కల్పిత ఆధారాలతో ప్రజలను రుద్ది ఇక్కడున్న ముస్లిమ్స్ని శత్రువులుగా క్రియేట్ చేయడం, ఆయన ఒక మతానికే పరిమితానికి అంకితం చేయొద్దండి. ఛత్రపతి శివాజీ గారు ఆయన రాజుగా ఉన్న టైంలో ఒక మసీదుని నిర్మించాడండి. ఆ మసీదుని కూల్చడానికి హిందువులు వెళ్తే అది ఛత్రపతి శివాజీ నిర్మించాడని తెలుసుకొని ఆ మసీదుని కూల్చకుండా వచ్చేసారు కొంతమంది హిందువులు. అది తెలుసండి. గుజరాత్లో ఒక దాడిలో చర్చి కూలిపోతే ఆ చర్చి నిర్మాణానికి కూడా శివాజీ గారు సహాయం చేశారంట. అంటే ఆయన అన్ని మతాలని గౌరవించారండి, అందరినీ సమానంగా చూశాడు. కానీ అది చెప్పకుండా ఓన్లీ హిందువుల కోసమే పోరాటం చేశాడు, హిందువుల కోసమే ఆయన ప్రాణత్యాగం చేశాడు అని చెప్పడం హాస్యాస్పదం అండి. భయంకర నిజం చెప్పాలనుకుంటే ఛత్రపతి శివాజీ గారు చనిపోవడానికి కారణం పేశ్వ బ్రాహ్మణులే, అప్పుడున్న పేశ్వ బ్రాహ్మణులేనంటండి. ఎందుకంటే ఆయన శూద్రుడు కాబట్టి, ఆయన పరిపాలించే రాజ్యంలో బ్రాహ్మణులు ఉండకూడదు కాబట్టి ఛత్రపతి శివాజీ గారికి 2 కొడుకులు, ఒకరు సంభాజీ మహారాజ్, ఒకరేమో రాజారాం.
సంభాజీ మహారాజు మొదటి భార్య కొడుకు, రాజారామేమో రెండో భార్య కొడుకు. ఈ పేష్వ బ్రాహ్మణులు రెండో భార్య దగ్గరికి వెళ్ళి, నువ్వు శివాజీని ఏదో రకంగా అంతం చేస్తే ఈ రాజ్యం నీ కొడుక్కి పట్టాభిషేకం మేము చేస్తాం అని చెప్పి ఆవిడతో శివాజీ మహారాజు తినే అన్నంలో విషం కల్పించే ప్రయత్నం పేష్వ బ్రాహ్మణులే చేశారని చరిత్ర చెప్తుందండి. మరి ఎలా అబద్ధాలను ప్రచారం చేస్తారు? అసలు ఛత్రపతి శివాజీ గారు చనిపోవడానికి కారణం పేష్వ బ్రాహ్మణులు. ఎందుకు చేశారంటే వాళ్ళు మనధర్మ శాస్త్రాన్ని వ్యతిరేకించారు, శూద్రులకి రాజ్యాధికారాన్ని ఇచ్చాడు ఆయన. అక్కడ మహారాష్ట్రలో బహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు, అన్ని మతాలని సమానంగా చూశాడు. అది నచ్చక పేష్వ బ్రాహ్మణులు శివాజీ మహారాజుని అంతం చేయాలని చూశారండి. అసలు సంభాజీ మహారాజు వెళ్ళి మొఘలుల సైన్యానికి దొరకడానికి సహాయం చేసింది, మొఘలులకి సహాయం చేసింది ఒక బ్రాహ్మణుడే. ఛత్రపతి శివాజీ గారు చనిపోవడానికి కారణం పేష్వ బ్రాహ్మణులే. సంభాజీ మహారాజు కూడా శత్రువులకు దొరకడానికి సహాయం చేసింది బ్రాహ్మణులే. సంభాజీ మహారాజు గారు ఆయన కూడా మొఘలుల సైన్యం మీద యుద్ధం చేశాడు, అలా దేశంలో ప్రజలను కాపాడాడు. అలాగే ఆయన మొఘలుల సైన్యానికి దొరకడానికి కారణం కూడా కృష్ణ భాస్కర్ కులకర్ణి అనొక బ్రాహ్మణుడు. ఆయన ఎవరైతే బీజాపూర్ సుల్తాన్ దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరు సంభాజీ మహారాజుని మీరు చంపితే మేము మీకు సపోర్ట్ చేస్తాం అని కృష్ణ భాస్కర్ కులకర్ణి వెళ్ళి ఆయనతో రాయబారం పెట్టుకొని ఆయన సంభాజీ మహారాజుని వాళ్ళకి అప్పచెప్పడం వల్లే వాళ్ళని చిత్రహింసలు చేసి చంపేయడం జరిగింది తప్ప కానీ అసలు వాళ్ళంతటా వాళ్ళు వచ్చి సంభాజీ మహారాజుని అయితే చంపలేదండి. ఈ మధ్యలో బ్రాహ్మణుడు చేసిన కుట్రపూర్తిని వల్లే వాళ్ళ చనిపోవడానికి కారణం సంభాజీ మహారాజు కానీ ఛత్రపతి శివాజీ చనిపోవడానికి కానీ.